హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ పేరు 60 సెకండ్స్. ప్రతి రాత్రి 1:17 ఒక ఊరిలో ఉన్న ఒక ఓల్డ్ సిగ్నల్ టవర్ నుండి ఎగ్జాక్ట్లీ 60 సెకండ్లు మాత్రమే సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ విన్న వాళ్ళకి నెక్స్ట్ డే మార్నింగ్ మెమొరీలో ఒక హవర్ మిస్ అయిపోతుంది. గోదావరి పక్కనున్న ఒక చిన్న విలేజ్ ఉండేది. విలేజ్ బయట మొత్తం పొలాల మధ్యలో ఒక ఓల్డ్ కమ్యూనికేషన్ టవర్ ఉండేది. చాలా పాతది, రస్ట్ పట్టిపోయింది మొత్తం. 20 ఏళ్ళ నుండి అది వర్క్ చేయట్లేదు. కానీ విలేజర్స్ అందరికీ ఒక రూల్ ఉండేది. 1:17 తర్వాత టవర్ దగ్గరికి వెళ్ళకూడదు అని. అజయ్ అనే ఇంజనీరింగ్ స్టూడెంట్ హాలిడేస్కి విలేజ్కి వచ్చాడు. గోస్ట్ కథలంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అతనికి. నైట్ టెర్రస్ మీద ఫ్రెండ్స్తో కూర్చొని ఉన్నాడు. టవర్ గురించి విన్నాడు. విలేజ్ పాత ఒక విలేజ్ ముసలాయన సీరియస్గా అన్నాడు. 1:17 టవర్ సౌండ్ వస్తుంది బాబు. ఎగ్జాక్ట్లీ 60 సెకండ్లు. అది విన్నావంటే నీ లైఫ్లో ఏదో ఒకటి ఖచ్చితంగా మర్చిపోతావని. అజయ్ సిల్లీగా తీసుకొని నవ్వాడు. సిగ్నల్ సౌండ్కి మెమొరీ పోతుందా అని అతన్ని చాలా చులకనగా చూశాడు. ఆ ముసలాయన ఫేస్ కొద్దిగా సీరియస్ అయ్యింది. నా కొడుకు పేరు కూడా నేను మర్చిపోయా. ఆ మాట విన్న కొంచెం సైలెంట్ అయ్యింది. కానీ అజయ్కి క్యూరియాసిటీ పెరిగింది. అదే రాత్రి 1:10 అయ్యాక టార్చ్ తీసుకొని టవర్ దగ్గరికి వెళ్ళాడు. నైట్ మొత్తం ఫుల్ చలిగా ఉంది. మేఘాలతో నిండిపోయింది. గాలి శబ్దం బాగా వస్తుంది. టవర్ షాడో నేల మీద పెద్దగా పడింది. అజయ్ ఫోన్ టైం 1:16. సడన్గా టవర్ టాప్లో రెడ్ లైట్ ఆన్ అయ్యింది. 20 ఏళ్ళ నుండి ఆఫ్లో ఉన్న లైట్ ఇప్పుడు సడన్గా ఆన్ అయ్యింది. అజయ్ శరీరం సడన్గా వణకడం స్టార్ట్ అయ్యింది. ఎగ్జాక్ట్లీ 1:17 టవర్ నుండి లో ఫ్రీక్వెన్సీ సౌండ్ స్టార్ట్ అయ్యింది. చాలా డీప్గా ఉంది. చెవుల్లో కాదు, డైరెక్ట్ బ్రెయిన్లో వినిపిస్తున్నట్టు. అజయ్ చెవులు క్లోజ్ చేసుకున్నాడు. కానీ సౌండ్ ఇంకా క్లియర్గా వినిపించింది. ఫోన్ స్క్రీన్ ఆటోమేటిక్గా గ్లిచ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. టైం కూడా ఫ్రీజ్ అయిపోయింది. 1:17 సౌండ్ కంటిన్యూ అయ్యింది. అజయ్కి సడన్గా ఫ్లాష్ ఇమేజెస్ కనిపించాయి. ఎవరో తెలియని మొహాలు, ఎవరో అరుస్తున్నట్టు, ఏదో హాస్పిటల్లో బెడ్స్ ఉన్నట్టు, రక్తము, అవన్నీ కనిపించాయి. కానీ సడన్గా సౌండ్స్ అన్నీ స్టాప్ అయ్యాయి. ఎగ్జాక్ట్లీ 60 సెకండ్స్. ప్రతి ఒక్కటి నిశ్శబ్దంగా ఉన్నాయి. అజయ్ ఊపిరి చాలా గట్టిగా పీల్చుకుంటున్నాడు. ఫోన్ చూశాడు. టైం చూస్తే 2:26. షాక్ అయ్యాడు. 1 గంట మిస్ అయ్యింది. ఎలా పాసిబుల్ అని ప్యానిక్ అయ్యాడు. ఇంటికి వచ్చాక నిద్ర పట్టలేదు. మార్నింగ్ ఫ్రెండ్ రవికి కలిశాడు. కానీ స్ట్రేంజ్ ఏమంటే రవిని చూసి అజయ్ కన్ఫ్యూజ్ అయ్యాడు. మీరు ఎవరు అని అతనే అడిగాడు. రవి నవ్వడం ఆపేశాడు.
ఏం జోకా? నేనెవరో నీకు తెలీదా? అని అడిగాడు. అజయ్‌కి యాక్చువల్‌గా రవి గుర్తులేడు. అతను చిన్నప్పటి నుండి స్నేహితుడు. కానీ మెమొరీ కంప్లీట్‌గా ఎరేజ్ అయిపోయింది. అప్పుడే అజయ్‌కి ఆ ముసలాయన చెప్పిన పాత మనిషి గుర్తొచ్చాయి. ఏదో ఒకటి మర్చిపోతావు అన్నట్టుగా. కొన్ని రోజుల తర్వాత ఇంకా భయంకరమైన విషయం స్టార్ట్ అయ్యింది. అజయ్ రూమ్ వాల్ మీద ఏదో అన్నోన్ వర్డ్స్ రాసుండేవి. 1:17 ఎప్పుడు వినకండి అన్నట్టుగా. కానీ అతనికి రాయడం గుర్తు ఉండేది కాదు. ఒక రాత్రి అజయ్ పడుకున్నప్పుడు సడన్గా లేచాడు. బయట టవర్ సౌండ్ రెడ్ లైట్ మళ్ళీ ఆన్ అయ్యింది. ఫోన్లో అన్నోన్ వీడియో ఓపెన్ అయ్యి ఉంది. రికార్డింగ్ ముందు రాత్రిది. వీడియోలో అజయ్ టవర్ కింద నిల్చొని ఉన్నాడు. కానీ అతను ఒక్కడే లేడు. అతని పక్కన ఇంకా ఒక 10 మంది దాకా ఉన్నారు. సైలెంట్గా ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు. అందరూ ఒకే టైమింగ్లో తల పైకి వెత్తారు. అతని కళ్ళంతా మొత్తం నల్లగా ఉన్నాయి. అజయ్ హిమ్సెల్ఫ్ కెమెరా దగ్గరికి వచ్చి మాయమైపోయాడు. 60 సెకండ్స్ అయ్యాక మేము వచ్చేస్తాం. సడన్గా కరెంటు పోయింది. మొత్తం చీకటిగా ఉంది. బయట టవర్ సౌండ్ మళ్ళీ స్టార్ట్ అయ్యింది. అజయ్ విండో దగ్గరికి వెళ్ళాడు. విలేజ్ రోడ్ మొత్తం ఖాళీగా ఉంది. కానీ మంచులో కప్పిపోయి ఉంది. అక్కడ ఒక డజను అంత మనుషులు టవర్ వైపు నడుస్తూ వస్తున్నారు. మెల్లగా తల కింద పెట్టుకొని. ఆ మనుషుల్లో అజయ్ అమ్మ కూడా ఉంది. ఇది ఇవాటి కథ. మీకు కనుక ఈ స్టోరీ నచ్చుంటే లైక్ చేయండి. ఇలాంటి స్టోరీలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.